గుడ్ మార్నింగ్ తెలుగు ప్రజలు అందరూ ఎలా ఉన్నారు? మంచిగున్నారా? చూసారు కదా మా యూనివర్సిటీ అనమాట. దీన్ని చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ డే ఒకే సాంగ్ గుర్తొచ్చిందనమాట. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. గాలి వాలుగా ఓ గులాబీ వాలి. హై ఫ్రెండ్స్, ఏంటి ఆడి కోసం వెయిట్ చేస్తున్నారా? అది వేస్ట్, ఆడి దిగ్గుజాడు ఎప్పుడు చూసినా ఏదో పెద్ద జర్నలిస్ట్ అయినట్టు సీరియస్ గా ఫేస్ కూడా పెట్టి ఏదో చెప్తుంటాడు. ఇన్ని ఎందుకు మనకి యూనివర్సిటీ అంటే ఎంజాయ్మెంట్ అంటే యూనివర్సిటీ నేను చెప్తాను కదా ఇవాళ మీకు. హలో హలో మాస్టరు, ఏంది మా ఛానల్లో మీ హల్చల్ ఏంది అసలు? నాకు అర్థం కావట్లేదు. ఓ నువ్వు ఎక్కడే ఉన్నావా? ఏం లేదు, ఇంట్రడక్షన్ ఇచ్చాలి, నేనేం చెప్పలేదు. ఇది నా ఛానల్, ఎండింగ్ అయినా ఇంట్రడక్షన్ అయినా ఏదైనా సరే నేను ఇవ్వాలి. నువ్వెవడు మధ్యలో? అది నువ్వేందా వీడియోలు చేస్తున్నావు? బాధ ఏంది బామ్మరిది? నా బాధ ఏం లేదు, యూనివర్సిటీ ఎవరో చూపించలేదంట మనం, అందుకని నేను చూపిద్దామని డిసైడ్ అయిపోయా. నెలకి చూపించలేదుగా. మొదలు నేను తీస్తేనే ఆడెవడు చూడట్లా. ఇంకా నువ్వు చేస్తే నా ఛానల్ ఇంకా మూసుకోవాల్సిందే నెక్స్ట్ రోజు నుంచి. ఎన్ని రోజుల నుంచి ఉన్నారా ఇక్కడ? కనీసం యూనివర్సిటీ చూపించాలి అనే ఇంగిత జ్ఞానం ఉందా? యా, యూనివర్సిటీ చూపించాలి ఇప్పుడు నీకు, అంతే కదా? ఇప్పుడే చూపించాలా? అవును, ఇప్పుడే లోపలికి వెళ్ళి అయినా ఇప్పుడు వెకేషన్ టైం అబ్బా. వెకేషన్ అంటే అయితేనా? అయితే ఏంది, లోపలికి ఎలా ఉండదు అంటే ఉంటది, ఎలా ఉంటది కానీ అన్ని డిపార్ట్మెంట్స్ క్లోజ్ అయి ఉంటాయి. మాక్సిమం అంతా చీకటిగా ఉంటుంది. సంబంధం లేదు, నువ్వు చూపించేవాడిని చూపించే, ఎన్ని కవర్ చేయగలవాడిని కవర్ చేసేసే లోపల మిగతా సంగతి మనం చూసుకుందాం. సరే అయితే పా, ఏముంది యూనివర్సిటీ అంటే ఇప్పుడే చూపించేస్తాం మీకు. మన యూనివర్సిటీ ఇబ్బంది ఏం లేదులే, కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉండవని నా బాధ అంతే. బై ద వే, ఈ విషయంలో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. అయ్యా నాయన వద్దు. నువ్వు నాకు ఏ హెల్ప్ చేయకుండా ఉండడమే నువ్వు నాకు చేయగలిగే పెద్ద హెల్ప్, ఓకేనా? కామ్గా ఉండు, ఆ పని నన్ను చూసుకోండి, కుదిరితే ఎక్కడి నుంచి దొబ్బి. అబ్బా ఇప్పుడే వర్షం అంతా పడి ఆరిపోయింది అనమాట. ఇదిగోండి మా యూనివర్సిటీ, చూసారు కదా? ఇదిగో ఒకసారి 360 degreesలో చూపించాను అందుకే మీకు. అది ఫ్రెండ్స్, ఇది యూనివర్సిటీ, చూసారు కదా? నీట్గా, చాలా మంచిగా సిటీ అవుట్స్కట్స్లో నీట్గా బాగుంది అంతా కూడా. ఈ హాస్టల్ కూడా మనకి 2 కిలోమీటర్ల దూరమే అనమాట, హాస్టల్ నుంచి ఇక్కడ మన యూనివర్సిటీకి. యూనివర్సిటీ అయితే అదిగో అక్కడ గేట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచే సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకంటూ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఇండివిజువల్ కార్డు ఉంటుంది. ఆ కార్డు పెట్టి అది స్కాన్ అయితేనే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఇంకా ఏ కార్డుకి ఓపెన్ అవ్వవు అనమాట. అంటే స్టూడెంట్స్ తప్పితే ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు కూడా యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వలేరు. సో అలా ఉందన్నమాట సిస్టమ్ మొత్తం కూడా. ఫుల్ సీసీ కెమెరాల సర్వేలెన్స్ బయట నుంచి ప్రతి ఒక్క, ఇదిగో బయట చూసారంటే 1 2 3 4 5 6 7 8, అంటే అక్కడ నుంచి ఆ లాస్ట్ అంటే యూనివర్సిటీ ఫెన్సింగ్ అని చూసారు కదా, యూనివర్సిటీకి ఫెన్సింగ్ కంచెలాగా అక్కడ నుంచి స్టార్ట్ అయిన సీసీ కెమెరాస్ మళ్ళీ ఇక్కడ దాకా ఉన్నాయి స్టార్టింగ్ నుంచే. సో మొత్తం 360 degrees, అంటే యూనివర్సిటీ బ్యాక్ సైడ్ కూడా సీసీ కెమెరాతో ఫుల్ సర్వైలెన్స్ అనమాట. అండ్ లోపల కూడా యూనివర్సిటీ దగ్గర కూడా మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి అనమాట. లోపల ఇన్సైడ్ యూనివర్సిటీ లోపల క్లాస్ రూమ్ లోపల కానీ బయట కానీ కారిడార్స్ లో అంతా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది అనమాట. ఏ చిన్న మిస్టేక్ కూడా జరగదు, ఫుల్ సెక్యూర్డ్ అనమాట యూనివర్సిటీ అయితే. సో ఇక్కడ నుంచి సరే రండి, ఈరోజు నా యూనివర్సిటీ సంబంధించిన సింబల్ అనమాట. చూడండి కార్డు ఉంది, ఈ కార్డు పెడితేనే ఓపెన్ అవుతుంది. చూడండి అదండి కార్డు ఉందా, ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. అప్పుడే ఈ గేట్ ఓపెన్ అయింది, అప్పుడు మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. మా కెమెరామెన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఇదండి యూనివర్సిటీ లోపల అనమాట. ఇది ఫ్యూచర్ మెడికోస్ ఏంటి మరి సంగతి, అందరూ మంచిగా ఉన్నారా? ఇది నా వెనకాలది అయితే ఇది స్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ బిల్డింగ్ అనమాట ఇది. సో దీనికి మొత్తం 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ కి మాత్రం మాక్సిమం క్లాస్ అన్ని ఇక్కడ జరుగుతాయి అనమాట. చూసారు కదా, బిల్డింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల చెట్లు ఇట్లా అన్ని మనకి ఎదుగులే. కానీ సరే అయితే యూనివర్సిటీ లోపలికి వెళ్ళిపోయి కొంచెం రికార్డ్ చేసుకుందాం. అంటే ఇది వెకేషన్ టైం కాబట్టి మాక్సిమం రూమ్స్ అన్ని క్లోజ్ లో ఉంటాయి. అంటే కొన్ని క్లాసులకి యాక్సెస్ ఉండదు మాకు లోపలికి వెళ్ళడానికి, ప్రొఫెసర్స్ లేకుండా. సో నాకు సాధ్యమైనంత వాటికి నేను కవర్ చేస్తాను. మిగతావి ఏవైతే ఉన్నాయో అంటే అనాటమీ ల్యాబ్స్ కానీ కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అయినా సరే ఈ వీడియోలో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సరే అయితే అడ్జస్ట్ చేసుకోండి. సరే అయితే ఇంతటికి సరే అయితే యూనివర్సిటీ లోపల ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం, ఓకేనా? సరే అయితే రండి.
గాలి వానలో వానని. వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకు తగిలి తెరించిపోనా. రీల్స్ చేసుకోవడానికి సూపర్ ప్లేస్ అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసారు కదా ఎంత బాగుందో. ఆడికి తెలీదు, వాడేదో యూనివర్సిటీలో ఎప్పుడు ఆగోలే వాడికి. స్టూడెంట్ ఎందుకు వచ్చేది, ఎంజాయ్ చేయాలి కదా, అవి చెప్పడు వాడు, వేస్ట్ వాడు. ఒరే హౌలే, ఏది నువ్వు చేస్తుంది మాటలు పట్టించుకోకండి, ఆ రీల్స్ కోసమే వస్తుంటాడు ఇక్కడికి. సరే అయితే మనమైతే యూనివర్సిటీ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో హాలిడేస్ టైంలో, వెకేషన్ టైంలో యూనివర్సిటీ ఎలా ఉందో ఒక్కసారి లోపలికి లుక్ వేసుకొని వచ్చేద్దాం. యూనివర్సిటీ రన్ అవుతున్నప్పుడు, జరుగుతున్నప్పుడు ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు. అప్పుడంతా చూసారు మీ వీడియోలన్నీ, నాయి చూసారు, నాకు తెలుసు. సో అసలు స్టూడెంట్స్ లేకుండా, అసలు ప్రొఫెసర్స్ లేకుండా అసలు యూనివర్సిటీ లోపల ఎలా ఉందో ఒకసారి లుక్ వేసుకొని వద్దాం, ఓకేనా? సరే చలో మరి అయితే, ఇంకెందుకు ఇంకా అక్కడే ఉన్నారు, వెళ్దాం రండి. ఎంట్రీ మనకి చూస్తారు కదా, ఇదైతే యాక్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను కదా, మనకంటూ ఒక కార్డ్ ఇస్తారు మరి ప్రతి స్టూడెంట్ కి. అది స్కాన్ చేసి డోర్ అవుతుంది. ఇది వెకేషన్ టైం కాబట్టి ఓపెన్ లోనే పెట్టుకుంటారు. అదిగోండి, బాబా ఎప్పుడు చూసిన స్టూడెంట్స్తో కలకల్లాడిపోయి మా యూనివర్సిటీ స్టూడెంట్స్ లేకుండా చూసారు ఎంత బోసిపోయిందో ఫుల్. ఇది క్యాంటీన్ అనమాట, క్రాఫ్ట్ ఏరియా అంటారు దీన్నే. యూట్యూబ్లో కూడా చాలాసార్లు చూపించాను దీన్ని మీకు. సో ప్రస్తుతానికి అయితే క్లోజ్లో ఉంది, చూపించడం కుదరదు. ఓకే, ఇదైతే మనకి వెయిటింగ్ హాల్ అనమాట. ఫుల్ సోఫాలు అన్నీ వేసి ఉంటాయి. మా స్కూల్లో కానీ ఇలాంటి అరేంజ్మెంట్ ఉండుంటే మ్యాథ్స్ పీరియడ్లో సూపర్గా వచ్చి నిద్రపోయేవాడిని ఇక్కడ. అంటే ఇంత తక్కువ కాస్ట్ యూనివర్సిటీ అయినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సూపర్గా ఉంది. కెమెరా ఇదిపో, ఇదిగో సోఫా అంటే ఇలా చూపించాలి. ఆడికి ఏం తెలుసు, ఆడికి వచ్చిన కొడుకు ఏం తెలుసు. సోఫా అంటే ఇలా పడుకొని చూపించాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో సోఫా అనేది. అబ్బా, రోజు క్లాస్ అయిపోయాక వచ్చి ఇలా ఒక స్లీప్ వేస్తాను, సుఖంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ పడుకోవడానికి హాస్టల్ నుంచి ఇక్కడ దాకా వస్తుంది తెలుసు, నిద్రపోవడానికి. వీడికి వీడియో చేయటం రాదు, నేను చేస్తేనేమో చేయనీయడు. పోరా నువ్వే. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి వెళ్దాం. ఇక అక్కడ కూడా ఏమి ఉండవులేండి, అక్కడ కూడా ఒక 3 సోఫాలు వేసి ఉంటారనమాట. అక్కడ ఒక స్పెషల్ ఐటమ్ ఉందన్న, అదిగోండి అక్కడ ఒక అద్దం ఉందని చూపించి, ఆ అద్దంలో ఫోటో తీసుకోవడానికి కొంతమంది యూనివర్సిటీకి వస్తారనమాట. ఆ క్లాస్కి వచ్చానని చెప్పడానికి ఆ అద్దంలో ఫోటో తీసి ఇన్స్టాలో స్టోరీ పెడతారనమాట. సో ఇంకా ఈ సోఫాలు అన్నీ ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా 4 సోఫాలు వేసి ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జాకెట్ రూమ్కి వెళ్ళిపోదాం పదండి. అయితే జాకెట్లు, షూస్ అన్ని ఎక్కడ పెడతామని. ఓకే, ఇదైతే మాకు జాకెట్ రూమ్ అనమాట. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. మామూలుగా అయితే ఫుల్గా అసలు మా జాకెట్ పెట్టుకోవడం కూడా స్పేస్ లేకుండా నిండిపోయింది అనమాట, అంత రష్గా ఉండేది. చూసారంటే ఇప్పుడు అసలు ఫస్ట్ టైం దీన్ని ఖాళీగా చూస్తున్నాం. హాలిడే టైం కదా, ఎవరు లేరు ఇక్కడ. ఓకే, చూసారంటే ఇదిగోండి ఇక్కడే అనమాట. షూస్, జాకెట్స్, యాప్రాన్స్ అన్నీ ఇక్కడ తగిలిచ్చేసి, అంటే 2 pairs తెచ్చుకుంటాం కదా. అంటే జాకెట్ కానీ, అంటే షూస్ కూడా 2 pairs అనమాట. ఇక్కడ అంటే స్నోలో వచ్చిన డర్టీ షూస్ ఇక్కడ పెట్టేసి మంచి షూస్ వేసుకెళ్ళాలన్నమాట యూనివర్సిటీలోకి. యూనివర్సిటీ ఫ్లోర్ డర్టీ చేయకుండా వెళ్ళడానికి. సో అందుకు యూజ్ చేస్తాం. ఇంకా అయితే ఇది ఒక పెద్ద టీవీ అనమాట. ఇది ఇక్కడే ఉంటుంది. అంటే రష్యా వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ కల్చర్ గురించి మొత్తం కొంచెం డిస్ప్లే చేస్తూ ఉంటారు అనమాట. యూనివర్సిటీ గురించి కొంచెం అక్కడ. ఇప్పుడన్నా బోర్ కొట్టిందంటే అది కూడా క్లాస్ అయిపోయి, అంటే క్లాస్ ఒక 1 hour డిఫరెన్స్ వచ్చిందనుకో, ఏమన్నా బ్రేక్ వచ్చిందనుకో ఒక 1 hour అటు ఇటుగా, అప్పుడు ఏంటంటే ఖాళీ దొరికినప్పుడు అదిగో అక్కడ సోఫాల్లో కూర్చొని ఇక్కడ అంతా చూస్తూ కూర్చుంటాం అనమాట టైంపాస్కి. ఫోన్లో ఒకసారి బోర్ కొట్టేస్తే వాళ్ళ గురించి, వాళ్ళ రష్యా గురించి, వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ కాలేజ్ గురించి ఏదో చెప్తుంటారు. మాకేం అర్థం కాదు, అయినా సరే ఏదో చూపిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, అంటే చాలా క్లాస్ రూమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది. మిగతా అన్ని కెమిస్ట్రీ, తర్వాత రష్యన్ హిస్టరీ, రష్యన్ లాంగ్వేజ్, తర్వాత బయాలజీ, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎనాటమీ మెయిన్గా ఉంటుంది. ఎనాటమీ ల్యాబ్ అయితే ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది. నేను ఆల్రెడీ అంతకుముందు షార్ట్స్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అనమాట, మనకి ప్రాక్టీస్ లేదు. మిగతా క్లాస్ రూమ్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ ఇలాగే ఉంటాయి అని కూడా. సరే అయితే మరి పైకి వెళ్ళిపోతాం. అయితే ఒకసారి చూసేద్దాం పైన, ఇక్కడ పైకి వెళ్ళి 2nd floorకి వెళ్ళి. అయ్యే బాబోయ్, ఇదేంటో మా యూనివర్సిటీలో రావడానికి నాకే భయంగా ఉంది ఒక్కడనే. ఇదేంటో చంద్రముఖి మహల్లాగా కనపడుతుంది నాకు, దేవుడా. చూసారు కదా ఇక్కడ కూడా 2 సోఫాలు అనమాట. మళ్ళీ ఇక్కడ కాలేజీలో కుర్చీల కంటే యూనివర్సిటీలో సోఫాలు ఎక్కువ ఉన్నాయి. అబ్బా, ఇంకా దీని గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. దీనిది చాలా పెద్ద స్టోరీ అనమాట. ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత నేను చూసిన వింతలో దీని దగ్గర అసలు వేరే లెవెల్ అనమాట. దీన్ని ఒక్కడు స్టార్ట్ చేసాడు, దీంతో ఫోటో దిగి డీపీలు పెట్టడం ఇన్స్టాగ్రామ్లో. ఇంకా అందరూ అసలు ఒకటి తర్వాత ఒకటి దాని దగ్గర నుంచోవడం, వైట్ కోట్ వేసుకొని ఫోటో పెట్టడం, నేను డాక్టర్ అని. సూపర్. ఒక పైకి వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్ళిపోయిన కాడి నుంచి ఏమో అటొక కారిడార్లో క్లాస్ రూమ్లో, ఇటొక కారిడార్లో క్లాస్ రూమ్లో, మధ్యలో ఏమో మళ్ళీ సోఫా ఉంటుంది ఒకటి, మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి వెయిటింగ్ హాల్. అదిగోండి ఈ ఖాళీలో ఇంకొక స్కూల్ కాలేజ్ కట్టేయచ్చు అనమాట. అదిగోండి
ఇటు బారు క్లాసులు ఉంటాయి. అమ్మ చూసారు ఎంత భయంకరంగా కనపడుతుందో, సూపర్. అసలు జనాలు లేకపోతే మా యూనివర్సిటీ ఇంత దారుణంగా ఉందా. ఇది కూడా మళ్ళీ ఖాళీ ప్లేస్ అనమాట. అదిగోండి మళ్ళీ ఇటు బారు ఇంకో క్లాసులు ఉంటాయి అటు తర్వాత. అదిగోండి అటంతా కూడా మళ్ళీ క్లాసులే ఉంటాయి. అదన్నమాట సంగతి. ఇదిగోండి ఇవన్నీ కూడా క్లాస్ రూమ్సే అనమాట. అదిగోండి అలా రెడ్ కలర్ ఉంటే క్లాసు లాక్ అయినట్టు అనమాట. ప్రొఫెసర్ దగ్గర ఒక్కొక్క క్లాస్ రూమ్ దగ్గర ఒక్కొక్క ప్రొఫెసర్ దగ్గర ఉంటుంది అనమాట. అది ట్యాప్ చేస్తేనే ఇది ఓపెన్ అయిద్ది అనమాట. అలా ఉంటుంది ఇక్కడ క్లాస్ రూమ్ సిస్టమ్. లాక్స్ అలా ఉంటాయి. సో ఇది కూడా అంతే అనమాట. ఇంకా అదిగోండి ఇది 257 ఇది రూమ్ నెంబరు. ఇక 250 రూమ్ నెంబర్లో మాకు హిస్టరీ ఆఫ్ మెడిసిన్ అనే క్లాస్ జరిగేది అనమాట మాకు. లోపల ఒకసారి వెళ్ళి చూసేద్దాం. వావ్, ఓపెన్లో ఉంది. మన అదృష్టం. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తారు మీ అందరికీ క్లాస్ రూమ్. అది చూడండి. మ్యాక్సిమం అన్ని క్లాస్ రూమ్లు ఇలాగే ఉంటాయి అనమాట. ఒకే టైప్లో ఉంటాయి. చేంజ్ ఏమి ఉండదు. చూసారు కదా, అదిగో పెద్ద టీవీ, దాంట్లో డిస్ప్లే చేస్తారనమాట ఏమన్నా డిజిటల్గా చెప్పాలంటే. అంటే హిస్టరీ ఆఫ్ మెడిసిన్ అంటే ఇక్కడ అన్ని క్లాసులు జరుగుతాయిలే. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళ క్లాస్ తీసేసుకుంటారు అనమాట. సో పైన ఏసీ ఉంది కదా, చూసారు కదా, ఏసీ వేస్తా అనుకున్నాం కానీ సమ్మర్లో వేస్తా ఉన్నారు. సమ్మర్లో ఏమో హాలిడేస్ ఇచ్చేసి హాస్టల్లో వేసుకొని కావాలంటే అన్నారు ఏసీలు. అదిగో అలా చేసి పడేశారు. అదిగోండి మంచి వెంటిలేషన్ ఉంది అటు పక్క మొత్తం. ఇంకా బోర్డు చైర్స్ అంతా సూపర్గా ఉంది. అసలు నేను నమ్మలే ఇంత మంచి యూనివర్సిటీ, అసలు గవర్నమెంట్ యూనివర్సిటీ ఇంత తక్కువకి ఎలా వచ్చిందని చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ప్రతిసారి. వావ్. సరే అయితే ఇంక మరి బయటికి వెళ్ళిపోదాం. నన్ను ఫాలో అవుతున్నా కెమెరామెన్ లేకపోతే దెయ్యమా? సరే పదండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. వామ్మో, నిజంగా చాలా భయంగా ఉందండి. ఏంటో ఇవాళ క్లాస్ ఇక్కడ మా యూనివర్సిటీలో తిరగడానికి ఇవాళ నాకు నాయనో లైట్లు కూడా ఆన్ చేయలేదు. లైట్లు ఆన్ చేయొచ్చు గారా, ఎందుకు ఆఫ్ చేశారు? ఎంత హాలిడేస్ అయితే మాత్రం దేవుడా. ఇంకా అలా పోతూ ఉంటే ఇదిగోండి జెంట్స్ వాష్రూమ్స్. ఇవి ఓన్లీ జెంట్స్కి వాష్రూమ్స్. ఇవి నీట్గా బాగున్నాయి కదా, మంచిగా ఉన్నాయి. ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి యూనివర్సిటీ. నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ హ్యాండిక్యాప్డ్ దీంట్లోకి వెళ్ళటం. ఓకే దెన్ ఇది కూడా జెంట్స్ వాష్రూమే. 2 ఉంటాయి. ఓకే దెన్ 2 ఇచ్చారు. మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో 2 వాష్రూమ్స్ అంటే మంచి విషయమే. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఇంకా లేడీస్ వాష్రూమ్స్. ఇవి లేడీస్ వాష్రూమ్స్ సపరేట్గా ఉన్నాయి నీట్గా. ఓకే దెన్ ఇంకా ఇది ఇంకొక కారిడార్ అనమాట. లోపలికి వెళ్దాం. అసలు ఇక్కడ ఏం చేస్తారో ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు కూర్చోరు. కానీ ఇక్కడ అసలు ఎవరు ఉండరు. ఈయన ఎప్పుడు ఎవరిని చూడలేదు ఇక్కడ కూర్చొని ఏమైనా వర్క్ చేయడం. ఓకే దెన్ వామ్మో, ఇది ఒక క్లాస్ రూమ్ అనమాట. ఇదిగోండి ఇందాక చూపించిన లాగే ఉంటుంది సేమ్. ఇక్కడ మాకు రష్యన్ లాంగ్వేజ్ క్లాస్ జరిగేది, నాకు బాగా గుర్తుండేది. రూమ్ నెంబర్ 230 ఇది. అదిగోండి ఆ టీవీలో పెట్టేది మా మేడం క్లాసు. ఆ క్లాస్లో రష్యన్ వర్డ్స్ అన్నీ చూపిస్తా డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగుండేది. ఫస్ట్ ఇయర్ మొత్తం అర్థం కాని విషయం ఏంటంటే ఆ సింక్ ఎందుకు ఉంది అక్కడ. సింక్తో ఏం చేస్తారు క్లాస్ రూమ్లో? ఏమన్నా కెమిస్ట్రీ ల్యాబ్ అన్నా అయితే అనుకోవచ్చు. సర్లే మనకెందుకులే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ యూనివర్సిటీ. ఉంటే ఉందంటాం, లేకపోతే లేదు అంటాం. రెండింటికి మనమే అంటాం. తెలుగు వాళ్ళం మామూలు వాళ్ళం కాదు అసలు. సరే అయితే మరి బయటికి వెళ్ళిపోదాం. దేవుడా, ఇంత చీకటి ఉందేంట్రా బాబు, నడవడానికి భయం వేస్తుంది. ఇది ఓపెన్లో ఉందా? లేదు. అయ్యయ్యో, ఇది క్లోజ్లో ఉంది. ఇది కూడా ఓపెన్లోనే ఉంది. ఏముందిలే, సేమ్ అన్నీ ఒకేలాగుంటాయి. ఒకే యూనివర్సిటీ, ఒకే క్లాస్ రూమ్స్. ఇవన్నీ చూసారా? ఒకే క్లాస్ రూమ్ మళ్ళీ చూపిస్తున్నా అనుకోకండి. నిజంగానే ఇవి డిఫరెంట్ క్లాస్ రూమ్స్. కాకపోతే చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి అనమాట. గవర్నమెంట్ యూనివర్సిటీ అంతా మంచిగానే ఉంది. కావాలంటే చూడండి, ఇందాక సింక్ అటుంది, ఇప్పుడు అటుంది. ఓకేనా? సరే అయితే మరి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. అదిగోండి సేమ్ అంతా ఒకేలా ఉంటాయి క్లాసులు అన్నీ కూడాను. అంతా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూపించడానికి ఇక్కడ ఏమి ఉండవు అనమాట, అన్నీ ఒకేలా ఉంటాయి. ఓకే మరి బయటికి వెళ్ళిపోదాం. అబ్బా, చాలాసార్లు తిరిగా కానీ యూనివర్సిటీకి ఏంటో ఇవాళ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఓకే అదిగోండి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. వ్యూ చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి రోజు ఇక్కడికి వచ్చి చూస్తాను అనమాట. అమ్మో, అది ఆర్మీ క్యాంప్ పాయింట్ అటు చూపిపాకరి. మళ్ళీ ఏమైనా చేస్తారు, వాళ్ళ సీక్రెట్ కోడ్లు ఏముంటాయి. ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అండి యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఇవన్నీ చాలాసార్లు ట్రాన్స్లేట్ చేసుకొని చూద్దాం అనిపించింది కానీ యూనివర్సిటీకి వచ్చి ఇంటికి వెళ్ళే హాస్టల్కి వెళ్ళే తొందరలో మర్చిపోతుంటాను అనమాట. ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి సంబంధించిన ఏదో రోజు అన్ని ఫోన్లో ట్రాన్స్లేట్ చేసుకొని చదవాలి. వామ్మో, ఓరి నాయనో, అంత చీకటిగా ఉందేంట్రా బాబు, నాకు భయం వేస్తుంది. కెమెరామెన్ వెనకాల రారా బాబు, చూడరా బాబు, నాకే ధైర్యం లేదు, తొందర రారా నాయన. ఇదేంటిది 275 225? ఇది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా తెలియదే, చూద్దాం. అయ్యయ్యో, ఓపెన్లోనే ఉంది. ఏముంటుంది, సేమ్ క్లాస్ రూమ్. అదిగోండి చూడండి, ఒక చైరు, 4 కుర్చీలు, అవే టేబుల్స్, అవే కబోర్డ్స్, అవే విండోస్, అదే వెంటిలేషను, ఇంకా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే టీవీ. ఇంకా చూపించడానికి కూడా ఏం లేవండి. నన్ను ఏం చేయమంటారు? నిజంగా అన్ని క్లాస్ రూమ్లు ఒకేలా ఉంటాయి. నేను చెప్పాను కదా, అన్ని క్లాస్ రూమ్లు ఇంతే సేమ్. అంతా ఒకటే డిజైన్, ఒకటే మోడల్, ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకటే ఆర్కిటెక్చర్. ఇంకా ఏమి చూపించడానికి కొత్తగా ఏమి ఉండవు.
మీకు చెప్తే నెంబర్ అని చెప్పి అందుకే చూపిస్తున్నాను, అన్నీ ఒకేలా ఉంటాయి క్లాసులన్నీ. సరే అయితే రండి, మీకు ఇంకో క్లాస్ రూమ్ చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? రండి రండి నాతో. ఓకే, సర్ప్రైజ్. తిట్టుకోకండి నన్ను, మీరు బాగా బోర్గా ఫీల్ అవుతున్నారని చెప్పేసి నేను ఎప్పుడెప్పుడో రికార్డ్ చేసుకున్న మీ వీడియోని చూపిస్తున్నాను అనమాట. ఇదైతే మాకు హాస్పిటల్ ప్రాక్టీస్ అనమాట, చూసారు కదా. ప్రస్తుతానికి మాకు రష్యన్ లాంగ్వేజ్ రాదు కదా డైరెక్ట్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, అందుకని బేసిక్ ట్రీట్మెంట్ అంతా కూడా మాకు అదిగోండి మోడల్స్, టాయ్స్ మోడల్స్ మీద, హ్యూమన్ మోడల్స్ మీద చూపిస్తున్నారు, ఓకేనా? అడ్జస్ట్ చేసుకోండి. క్లాస్ పేరు వచ్చేసరికి హాస్పిటల్ ప్రాక్టీస్. మీకు ఇప్పుడు ఇంకో క్లాస్ రూమ్ కూడా చూపిస్తాను అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ అనాటమీ క్లాసు, చూసేద్దాం రండి. ఓం భీం బుష్. భయపడ్డారా? కడేవర్ క్లాస్ అనమాట, ఎనాటమీ క్లాస్. ఇది ఎనాటమీ ల్యాబ్ అనమాట మాకు, అదిగో చూస్తున్నారు కదా కడేవర్, ఒరిజినల్ కడేవర్ మా యూనివర్సిటీలో. కడేవర్ మీద ఎక్స్ప్లెనేషన్ అనమాట మాకు ఇప్పుడు. No, one tio que eu disse. Teres my eu. Life is my short life. Yes, no, you can see only part because ఇంకా ఇది మా కెమిస్ట్రీ ల్యాబ్ అనమాట. ఇదే కెమిస్ట్రీ ల్యాబ్ని మళ్ళీ బయోకెమిస్ట్రీ కూడా సేమ్ ల్యాబ్ అనమాట సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ అయితే మాకు బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండదు, సెకండ్ ఇయర్లో వస్తుంది. సో ఇదే కెమిస్ట్రీ ల్యాబ్ని యూజ్ చేస్తాం అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, ఇలాగే ఫుటేజ్ దొరికింది, ఏదో నా పాత తవ్వకాల్లో బయటపడింది, మీకోసమే తీసాను. సో చూసారు కదండి, నాకు సాధ్యమైనంత వాటిలో మొత్తం మీకు కవర్ చేశాను అనమాట. ఎందుకంటే హాలిడే టైము, మాకు అన్ని క్లాస్ రూమ్స్కి యాక్సెస్ ఉండదు అనమాట. నేను ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్ స్టూడెంట్ని, నాకు అంత యాక్సెస్ ఉండదు. సో నాకు చూపించగలిగినంతలో మొత్తం మీకు యూనివర్సిటీ ఒక ఐడియా అయితే ఇచ్చేసాను. మ్యాక్సిమం మెయిన్ ఎనాటమీ కాబట్టి ఎనాటమీ ల్యాబ్ కూడా, ఎనాటమీ కడేవర్ కూడా చూపించాను, మీకు మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకొంచెం బాగా తీస్తాను నెక్స్ట్ ఛాన్స్లో, నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? కొంచెం అర్థం చేసుకోండి. అది చూసారు కదా, కొన్ని డిపార్ట్మెంట్స్ చూపించలేకపోయాను, పర్మిషన్ లేదన్నమాట మనకి. బట్ చాలాసార్లు షార్ట్స్ పేపర్ అప్లోడ్ చేసి ఉంచాను మా డిపార్ట్మెంట్స్, అనాటమీ కానీ అండ్ ఇప్పుడు కూడా ప్లే చేశాను. అండ్ ఇంకా బయోకెమిస్ట్రీ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. సో ఇలా ఉంది మన స్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. మ్యాక్సిమం 20 లక్షల్లో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో యూనివర్సిటీ వచ్చింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పని ఏం లేదు, మనకు కావాల్సిన కూడా ఫెసిలిటీస్ ఆల్రెడీ కడేవర్ ఉంది, యూనివర్సిటీలో చూపించాను కదా, కడేవర్ కూడా ఉంది, బోన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎనాటమీకి ఇబ్బంది ఏం లేదు, కెమిస్ట్రీ ల్యాబ్ కూడా చూపించింది కదా, కెమిస్ట్రీకి ఇబ్బంది లేదు, ఓకేనా? సో అది సంగతి. స్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇదనమాట. సో ఇంకొంచెం మంచిగా చేసి ఉండాల్సింది వీడియో, కాకపోతే పర్మిషన్ లేదనమాట. ట్రై చేస్తాను, మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా కొంచెం మంచిగా చేయొచ్చేమో. సరే అయితే ఈ వీడియోకి మాత్రం ఇంతే, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye. Okay guys, hope you like the video. This is our university tour, SCO State Medical University, Russia. I am here in this university through Russ Education Consultancy. As many of you have heard about it already, as it is a very big consultancy. It is having a branches all over in India.